మహాభారతం అధ్యాయం 44 మత్స్య ప్రతిఘటన. కీచకుని హత్య గురించి తెలిసిన తర్వాత విరట ప్రజలకు ద్రౌపది అంటే భయం ఏర్పడింది. ఆమె అందరి హృదయాలు ఆకర్షించిందే అందమైంది. అయితే ఆమె ఎంత అందమైనదో అంత ప్రమాదకరమైనదని గంధర్వులు ఆమెను రక్షిస్తారని, ఆమె వల్ల పట్టణ ప్రజలకు రాజబంధువులకు అపాయం వస్తుందని, కనుక ఆమెను పట్టణం నుంచి వెళ్ళగొట్టాలని కొంతమంది ప్రజలు సుధిష్ట వద్దకు వెళ్ళి కోరారు. అప్పుడు సుధిష్ట, నువ్వు నిస్సంశయంగా పవిత్రమైన దానివి, దయ ఉంచి మా పట్టణం నుంచి వెళ్ళిపో, నీ వల్ల నాకు చాలా నష్టం జరిగిందన్నది ద్రౌపదితో. ఇది జరిగే సమయానికి వారి అజ్ఞాతవాస కాలం కేవలం 1 నెల మాత్రమే ఉంది. ద్రౌపది సుధిష్ఠను వేడుకుంది. మరో నెల మాత్రమే తనను పనిలో ఉంచాలని కోరింది. ఆ నెల పూర్తయితే గంధర్వులైన తన భర్తలు వారి కార్యాలు పూర్తి చేసుకుని తనను తీసుకువెళ్తారని బతిమాలుకుంది. అయితే గంధర్వులకు కోపం తెప్పిస్తే ప్రమాదం వస్తుందని ద్రౌపది కోరికను నిరాకరించడానికి సుధిష్ఠ భయపడింది. 13వ సంవత్సరం ప్రారంభం నుంచి దుర్యోధను ద్వారా పంపిన వేగులు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు కనిపెట్టడానికి వెడుగుతూనే ఉన్నారు. వీరి కొన్ని నెలల పాటు తిరిగి వచ్చి తమకు పాండవుల గురించి ఏమీ తెలియలేదని, బహుశా దుర్భర దారిద్ర్యంతో కృషించి చనిపోయి ఉంటారని దుర్యోధనుడికి తెలిపారు. కీచకుని చంపగల వారి ప్రపంచంలో 2 ఉన్నారు. అందులో భీముడు ఒకడు. దీనివల్ల వారికి అనుమానం కలిగి కీచకుని చంపగల బలశాలి అయిన గంధర్వుడు భీముడే అనుకున్నారు. ఏ స్త్రీ విషయమే గొడవ జరిగిందో ఆమె ద్రౌపది కావచ్చని దుర్యోధనుడు తలిచాడు. నిండి సభలో అతడి అవమానాలను చెప్పాడు. పాండవులు విరాట పర్వంలో ఉన్నారని నా అనుమానం. ఈ విరాటరాజు మనతో సఖ్యతగా ఉండటానికి ఇష్టపడిన గర్విష్ఠ రాజుల్లో ఒకడు. కనుక విరాట దేశంపై దండెత్తి రాజ ఆల సంపదను తెచ్చుకోవడం మంచిదని నాకు తోస్తుంది. పాండవులు నిజంగా అక్కడుంటే మనపైకి యుద్ధానికి వస్తారు. ఆ విధంగా మన పాండవులను తేలిగ్గా గుర్తించవచ్చు. అలా గుర్తిస్తే పాండవులను మరో 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయించవచ్చు. విరాటన్ రాజ్యంలో పాండవులు లేకపోతే మనకు పోటీయే లేదు, పోయేది ఏమీ లేదు. త్రిగర్తరాజు సుశర్మ దీనికి సమ్మతించాడు అన్నాడు దుర్యోధనుడు. మత్స్యరాజు మనకు శత్రువు. కీచకుడు నాకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు. కీచకుడు మరణంతో విరాటుని బలం తగ్గిపోయింది. ఇప్పుడే విరాటునిపై దండెత్తడానికి అనుమతి ఇవ్వండి. కర్ణుడు ఈ అభిప్రాయాన్ని అంగీకరించాడు. సుశర్మ దక్షిణ దిశకు సైన్యంతో వెళ్లాలని, విరాటన్ సైన్యం అంతా అటువైపు తిప్పుకోవాలని, దుర్యోధను తాను కౌరవ సేనతో ఉత్తర దిశ నుంచి అకస్మాత్తుగా యుద్ధానికి వెళ్తే ఆ దిశలో కౌరవులను ఎదుర్కొని ప్రతిఘటించడానికి ఎవరు ఉండరు అని అందరూ నిశ్చయించుకున్నారు. సుశర్మ మత్స్య దేశానికి దక్షిణం నుంచి తన సైన్యంతో చుట్టుముట్టాడు. గో సంపదను పట్టుకున్నాడు. మార్గ మధ్యంలో తోటలను ధ్వంసం చేశాడు. పశుపాలకులు పరిగెత్తుకొచ్చి విరాటుని సమాచారం అందించారు. కిన్నుడైన విరాటుడు ఈ సమయంలో కీచకుడుంటే ఎంతో బాగుండు, ఒక్క క్షణంలో ఈ సుశర్మ సైన్యాన్ని తుత్తునీలు చేసేవాడు అనుకున్నాడు. విరాటుని కొలువులో యుధిష్ఠిరుడు కుంకుబట్టు అనే పేరుతో కొనసాగుతున్నాడు. విరాటుడు కుంకుబట్టుతో శత్రువుల ఆక్రమణ గురించి చెప్పాడు. దానికి కంకుడు, ఓ రాజా, నీవు ఆందోళన చెందవద్దు. నేను సన్యాసైనా యుద్ధ నైపుణ్యం కలవాణ్ణే. నేను కవచం ధరించి రథంపై వెళ్ళి శత్రువులను రూపుమాపుతాను. నీ వంటలు వాడైన వలలుని, అశ్వరక్షకుడైన చామగ్రంథిని, గోరక్షకుడైన తంత్రీపాలుని కూడా మనకు సహాయంగా రథాలపై రావాల్సిందని ఆజ్ఞ ఇవ్వండి. వారి గొప్ప యుద్ధ నిపుణులని విన్నాను. కావలసిన రథాలను ఆయుధాలను ఏర్పాటు చేయాలని ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. విరాటుడు ఆనందించాడు. కంకుడు చెప్పినట్లే చేశాడు. రథాలు సిద్ధమయ్యాయి. అర్జునుడు తప్ప మిగతా పాండవుల విరాటుని సైన్యంతో సుశర్మను అతడి సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. సుశర్మ విరాటుడి సైన్యాల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. 2 పక్షాల్లోనూ ప్రాణనష్టం సంభవించింది.
సుశర్మ విరాట్ను రథాన్ని చుట్టుమట్టి భూమిపైకి దిగి యుద్ధం చేసేలా చేశాడు. అతన్ని ఖైదు చేసి తన రథంలో పడివేశాడు. విరాట్ను బంధించిన వెంటనే విరాట్న సైన్యం అంతా ధైర్యం కోల్పోయి అన్ని దిక్కులకు పలాయనం చిత్తగించి ప్రారంభించింది. దీంతో ధర్మరాజు భీముణ్ణి కూడా రంగంలోకి దించి సుశర్మను ఎదిరించి మత్స్యరాజు సైన్యాన్ని కూడదీయాలని చెప్పాడు. ఈ మాటలు విన్న భీముడు ఓ చెట్టుని పెరగబోగా ధర్మరాజు వారించాడు. ఈ ఉపాయాలు వద్దు, సింహనాగం వద్దు, అలా చేస్తే నీ భీముడివని తెలుసుకుంటారు. ఇతరులాగా నీవు రథంపై నుంచి బాణాలతో యుద్ధం చెయ్యి. భీముడు ఆ విధంగానే చేశాడు. శత్రువులను ఎదుర్కొన్నాడు. విరాట్ని విడిపించి సుశర్మను బంధించారు. చెదిరిపోయిన మత్స్య సైన్యాన్ని కొత్త వ్యూహంతో నిర్మించాడు. ఆ సైన్యంతో సుశర్మ సైన్యాన్ని ఓడించాడు. సుశర్మ ఓటమి వార్త తెలిసిన వెంటనే ప్రజల ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. పట్టణాన్ని అలంకరించి విజయంతో వచ్చే విరాటరాజు గౌరవ ప్రవృత్తులతో ఎదురేగి పట్టడానికి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సన్నాహాల్లో ఉండగా ఉత్తర దశ నుంచి దుర్యోధనుడి సైన్యం దేశంపై పడింది. గోశాలను పాడు చేసి ఆవులను బెదరగొడుతూ పట్టడానికి దగ్గరగా వస్తున్నారు. కౌరవ సేన అంతా కదిలి వచ్చి లెక్కకు మిక్కిలి ఆలిమందలను చుట్టుముట్టారు. గోవులు పెద్ద పట్టడానికి పరిగెత్తుకు వచ్చి రాకుమారుడు ఉత్తరుడికి చెప్పాడు, ఓ రాజకుమారా, కౌరవులు మన మీదకు వస్తున్నారు. మన ఆవులను తోలుకొని పోతున్నారు. విరాట్ మహారాజు గారు దక్షిణ దిశలో యుద్ధానికి వెళ్ళారు. మమ్మల్ని రక్షించడానికి ఎవరో లేనందువల్ల చాలా భయంగా ఉంది. మీరు రాజపుత్రులు కనుక మమ్మల్ని మీరే రక్షించగలరని ఆశిస్తున్నాను. దయచేసి వెంటనే వచ్చి మన ఆవుల మందలను రక్షించి మన కుటుంబ గౌరవం నిలబెట్టినన్నాడు గోవుల పెద్ద. గోపాలకుడు ఈ విధంగా ప్రజలందరి మధ్య, ముఖ్యంగా రాణివాస స్త్రీల మధ్య ఉత్తరుడికి మొరపెట్టుకున్నారు. దీంతో ఉత్తరుడ ప్రతాపం ఉట్టిపడేలే గర్వంగా, నా రథాన్ని నడపడానికి ఎవరైనా దొరికితే నేను ఒక్కడనే ఆవులను మరలించుటకు వచ్చేవాడిని. నా బాహుబల శక్తితో ఈ సమయంలోనే చూడాలి. అప్పుడు కానీ ప్రజలు నాకు అర్జునుడికి బలప్రతాపంలో హెచ్చుతగ్గేమీ లేవని అనుకుంటారు. ఉత్తరుడు ఈ మాటలు చెప్పేటప్పుడు లోపల ఉన్న ద్రౌపది విన్నది. ఉత్తర కుమారుడి మాటలకు తనలో తానే నవ్వుకుంది. ద్రౌపది వెంటనే రాజకుమార్తె అయిన ఉత్తర కుమార్తె వద్దకు వెళ్ళి, ఓ రాజకుమారి, దేశానికి గొప్ప విపత్తు సంభవించింది. కౌరవ సైన్యం మన పట్టణంపై దండెత్తడానికి ఉత్తర దశ నుంచి వస్తుంది. చుట్టుపక్కల ఉన్న మన గోశాలలోని గోవులను పట్టుకున్నారని ఇప్పుడే మన గోపాలుడు ఉత్తర రాకుమారుడితో మొరపెట్టుకోవడం విన్నాను. ఉత్తర రాకుమారుడికి కౌరవులతో యుద్ధం చేయాలని ఉంది, కానీ అతడికి రథసారథి లేడట. జయించి కీర్తి సంపాదించడానికి రథసారథి లేకపోవడమే కారణమైతే బృహన్నల అర్జునుడి వద్ద రథసారథిగా ఉన్నాడు. పాండవ మహిషి ద్రౌపది వద్ద నేను ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకున్నాను. బృహన్నల అర్జునుడి వద్ద విలువిద్య నేర్చుకున్నాడని కూడా విన్నాను. నువ్వు వెంటనే వెళ్ళి బృహన్నల వద్ద వెళ్ళి ఉత్తర రాజకుమారుడికి రథం నడపాలని ఆజ్ఞ ఇవ్వని సైరంధ్రి ఉత్తర కుమార్తెకు చెప్పింది. దీంతో ఉత్తర కుమార్తె తన అన్న వద్దకు పరిగెత్తుకుని వెళ్ళింది. బృహన్నల గొప్ప రథసారథని, పాండవీరుడైన అర్జునుడికి సారథ్యం చేశాడని సైరంధ్రి చెప్తుంది. ఆమె పాండవుల అంతఃపురంలో సేవకురాలుగా ఉన్నప్పుడు ఈ సంగతి తెలుసుకున్నదట. బృహన్నలను తీసుకొని నీ యుద్ధరంగానికి వెళ్ళే దేశానికి కీర్తి సంపాదించుకుని రా అన్నది ఉత్తర రాజకుమార్తె. దానికి ఉత్తరుడు అంగీకరించాడు. వెంటనే రాజకుమారి నాట్యశాలకు పరుగుని వెళ్ళి బృహన్నలతో, కౌరవులు మా గోవు సంపద తోలుకొని పోతున్నారు. విరాటుల రాజు లేని సమయంలో ఈ దుర్మార్గులు వచ్చారు. నీవు అర్జున్ రథం నడపవని యుద్ధంలో కూడా నేర్పరవని సైరేంద్ర చెప్పింది. వెళ్ళి మా అన్నయ్యన రాకుమారుడికి రథసారథ్యం చెయ్యి, భయపడకో, రాకుమారుడు నేను తప్పక రక్షిస్తాడని అడిగింది. బృహన్నల తనకు వచ్చిన నవ్వును ఆపుకున్నాడు. సిగ్గును అభినయిస్తూ రథసారథ్యానికి అంగీకరించాడు. అక్కడ స్త్రీలంతా బృహన్నల భయాన్ని చూసి నవ్వారు.
భయం చెందాల్సిన పని ఏమి లేదని ఉత్తరుడు ఎల్లవాళ్ళ కాపాడుతాడని అన్నారు. దీంతో బృహన్నల తనలో తానే నవ్వుకున్నాడు. చివరికి అశ్వశాలకు వెళ్ళి అశ్వాలను తీసుకొచ్చి రథాన్ని కట్టాడు. బృహన్నల ఈ పని చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారంతా ఇతడు ఈ పనిలో ఆరితేరిన వాడని అర్థం చేసుకున్నారు. కళ్ళాలు పట్టుకోగానే గుర్రాలు కూడా బృహన్నలను ప్రేమించాయి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నట్టు ప్రవర్తించాయి. తన రథంలో రాకుమారుడు కూర్చోబెట్టుకుని పట్టణం వెలుపలికి వెళ్తూ బృహన్నలు ఇలా అన్నాడు: రాకుమారుడు తప్పక జయిస్తాడు. రంగురంగుల నగిచీగల శత్రువుల తలపాగాలను తీసుకుని విజయ సూచకంగా వాటిని మీ అందరికీ బహుమతికి ఇస్తాం.